శ్రీరామ్ గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. ఒకసారి ఆంధ్రప్రదేశ్ వెర్షన్ తీసుకుందాం. బుచ్చయ్య చౌదరి గారు, ఏమనిపిస్తోంది? మీటింగ్ ముగిసిన తర్వాత ఇద్దరు మాట్లాడారు. బనకచెర్ల గురించి చర్చ జరగలేదని రేవంత్ రెడ్డి అన్నారు. బనకచెర్ల సహా మిగతా అంశాల మీద నిపుణుల కమిటీ వేస్తామని నిమ్మల రామానాయుడు అన్నారు. ఓవరాల్ గా మీ ఒపీనియన్ ఏంటి? నమస్కారం సార్. నమస్కారం. ఒకటి, గోదావరి జలాలు మెయిన్. ఇప్పుడు మనకేంటంటే కృష్ణాలో ఎలకేసులన్నీ పెరిగి మహారాష్ట్రలోను కర్ణాటకలో కూడా ప్రాజెక్టులు అయినా అయ్యేటప్పటికి ఫ్లడ్ సీజన్ లో తప్పితే మిగతా అప్పుడు కృష్ణాలో సమస్య వస్తా ఉంది. కృష్ణాలో ఈ సంవత్సరం బాగానే నీరు వచ్చింది, మళ్ళీ ఆగిపోయింది. నాగార్జున సాగర్ గానీ అవి కానీ రెండు కూడా ఫుల్ఫిల్ కావాలంటే పైన ఆల్మట్టి దగ్గర నుంచి పైన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యి ఉండటంలో ఆ నీరు వస్తే గానీ మనకి ఆఖరిలో నీళ్లు రావట్లా. కరువు సీజన్ లో సమస్య వస్తుంది. కృష్ణాలో నీరు అందని పరిస్థితి. కృష్ణా డెల్టా గానీ నాగార్జున సాగర్ డెల్టాలో గానీ అందరికీ సమస్య వస్తుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు కూడా సమస్య వస్తుంది. మిగులు ఏదైతే ఎంత కరువు కాలంలో కూడా గోదావరిలో 2000 టీఎంసీ సముద్రానికి పోతా ఉంది. గోదావరిలో మనం ఉభయ రాష్ట్రాలు కూడా వాడుకున్నా కూడా ఎంత వాడుకున్నా కూడా 2000 టీఎంసీ పైన, ఒక్కో సంవత్సరం 4000 టీఎంసీ 3000 టీఎంసీ కూడా సముద్రానికి వెళ్తా ఉంది. మొన్న డేటా కూడా ఇచ్చాం. మనం 10 సంవత్సరాల డేటా చూసుకుంటే తక్కువలో కూడా 500 టీఎంసీ వాటర్ సముద్రానికి పోయిన సందర్భాలు ఉన్నాయి. అసలు వర్షాలే లేవు, కరువుగా ఉందన్న సీజన్ లో కూడా 500-600 టీఎంసీలు సముద్రానికి పోతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతంలో మనం అభివృద్ధి చేసుకోవాలి. అటు రాయలసీమలో కానీ తెలంగాణలో వెనకబడ్డ ప్రాంతాలకు నీరు అందాల్సింది. ఇవాళ ఏమవుతుందంటే కాంటూరు, కృష్ణా ఏమో లోయర్ కాంటూరు, గోదావరి ఏమో హైయర్ కాంటూరులో. హైయర్ కాంటూరులో ఉండటంలో సమస్య ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి వీలు కాని పరిస్థితి ఉంది. తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే ఒక రిజర్వాయర్ కట్టాలంటే సమస్య వస్తుంది. అందువల్ల బ్యారేజ్లు కడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్లు కట్టినా ఏది కట్టినా కూడా తక్కువ కెపాసిటీలు. ఇప్పుడు మనకుంది విజయవాడ, కృష్ణాలోకి వచ్చేవాడికి విజయవాడలో గానీ రాజమండ్రి ధవళేశ్వరంలో గానీ 3 టీఎంసీలే కెపాసిటీ. 3-4 టీఎంసీకి మించి స్టోరేజ్ పెట్టడానికి వీలు లేదు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తా ఉంది. అందువల్ల మేజర్ ప్రాజెక్టులుగా పెద్ద పెద్ద బ్యారేజ్లు కట్టేదానికి అవకాశం లేదు కనుక చిన్న చిన్న బ్యారేజ్లు కట్టి వాటర్ ని డైవర్ట్ చేసేలాగా. ఇప్పుడు ఒకటి సార్, బనకచెర్ల కాకుండా తెలంగాణ ఒకటి ప్రతిపాదిస్తుంది, ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ ద్వారా తీసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళ వాదన ఒక రకం ఉంది. మాకు సంబంధించి బనకచెర్లది వచ్చేది ఏదైతే మిగులు జలాలు వరదకి వెళ్లే నీళ్లే. మేము పోలవరం డౌన్ స్ట్రీమ్ లో, పోలవరం డౌన్ స్ట్రీమ్ లో వరద కాలంలోనే 200 టీఎంసీని తీసుకుంటే శ్రీశైలం మీద నాగార్జున మీద ఒత్తిడి తగ్గిపోతుంది. అంతేగాని తెలంగాణ ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ఆ ప్రతిపాదనకు వ్యతిరేకమా అట్లా డైవర్ట్ చేయడానికి? అది ఉన్నది. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మనం పోలవరం నుంచి డైవర్ట్ చేసుకుంటే పైకి తీసుకెళ్తే వాటర్ ని డైవర్షన్, ఇప్పుడు మనకి 80 టీఎంసీ పోలవరం అయ్యాక 80 టీఎంసీ ఎలాగా డైవర్ట్ చేస్తామో ఈ వాటర్ డైవర్షన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మన గోదావరి వృధాగా పోతున్న గోదావరి జలాన్ని ఉభయ రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. వాళ్ళ ఎలకేషన్లు కూడా మార్చుకోవచ్చు. తప్పకుండా మార్చుకొని తెలంగాణ పైన వాడుకున్న తర్వాత వదిలినదే కదా మాకు వచ్చేది. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకున్న అయితే ఒకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు బనకచెర్ల మీరు కట్టుకోండి కానీ గోదావరిలో మాకు 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు ఇవ్వండి. ఇప్పుడు 299 ఉంది, 500 టీఎంసీలు ఇచ్చి మీరు కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసింది. గతంలో ఎలకాట్ చేసిన దాని భిన్నంగా మళ్ళా పునర్విభజన చేయబోతా ఉన్నారు. గోదావరి, కృష్ణా కూడా ఒక సర్వే చేస్తా ఉన్నారు. మనం కూడా చంద్రబాబు గారు కూడా చెప్పింది విన్నారు కదా మీరు. మాకు తెలంగాణకి ఎంత నీరు కావాలని వాడుకోండి, మిగిలిన బనకచెర్ల మీకు వ్యతిరేకం కాదు. బనకచెర్ల మిగులు జలాల నుంచి కట్టే ప్రాజెక్ట్ అడ్డుకోవచ్చు అనేది ఆర్గ్యుమెంట్. సరే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీ వేసింది, పెద్దలు నిర్ణయిస్తారు. మనం తెలుగు జాతి 2 రాష్ట్రాలు కూడా సంపన్నం కావాలి. ప్రతి ఎకరానికి చొక్క నీరు అందాలి. తెలంగాణలో గానీ రాయలసీమలో గానీ ఉత్తరాంధ్ర గానీ నీరు అందాలి. ఇవాళ మా దగ్గర కూడా ఏనాడో కాటన్ గారు కట్టిన ప్రాజెక్టులన్నీ మళ్ళా ఇది ఇబ్బంది పరిస్థితి వస్తా ఉంది. కాలువలు బాగు చేయలేదు, లాక్ చాంబర్స్ బాగు చేయలేదు, ఎన్ని కలవట్లు బాగు చేయలేదు, ఎన్ని సమస్యలు. సో అంటే కృష్ణాలో ఒకటి, ఇప్పుడు గోదావరిలో ఇబ్బంది లేదు, బట్ కృష్ణాలో 500 టీఎంసీలు ఇస్తారా అని అడుగుతున్నారు. అది రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ మధ్య ఉంది. అంటే ఇప్పుడు ఎందుకంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకా కూడా నడుస్తుంది కదా, అది ఓన్లీ ఏపీ తెలంగాణ మధ్యనే ఉంది. ఇంకా మహారాష్ట్ర, కర్ణాటక వాటికి సంబంధించిన నీటి వాటాలు ఆల్రెడీ డిసైడ్ చేసింది. కృష్ణా జలాల్లో వాటా 4 రాష్ట్రాల మధ్య ఉంటుంది కనుక అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే కమిటీ డిసైడ్ చేయాల్సింది.
ఉభయ రాష్ట్రాల మధ్య అంత తేలిగ్గా తీరే సమస్య కాదు అది. ఎందుకంటే నాగార్జున సాగర్, శ్రీశైలం కూడా 2 రాష్ట్రాల మధ్య నడుస్తున్న ప్రాజెక్టులు, 2 రాష్ట్రాలు సంయుక్తంగా నడవాల్సిన ప్రాజెక్టులు, సమన్వయంతో నడుచుకోవాల్సిన ప్రాజెక్టులు. ప్రతి చొక్క నీరు సద్వినియోగం చేసుకోవాలి. కరువు కాలంలో ఎలా వాడుకుంటాం అనేది ప్రయత్నం. వరద కాలంలో ఎవరైనా వాడుకుంటారు, ఎన్ని ప్రాజెక్టులకైనా నీరు ఇవ్వచ్చు. ఓకే.